అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో కొత్త స్టవ్‌ని నేనెలా ముందుగా ఉపయోగించుకుంటానో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది. చివరి వరకు చూడండి. ఎప్పటినుంచో 4 బర్నర్ స్టవ్ తీసుకుందాం అనుకుంటున్నానండి. అది ఇప్పటికి అంటే నా కోరికండి 4 బర్నర్ స్టవ్ కొందామని. దాంతో పాటు ఒక కొత్త లైటరు, పైపు, ఒక కొత్త గిన్నె కూడా తీసుకున్నానండి పాలు పొంగించేదానికి. 2 బర్నర్ స్టవ్ కొంచెము టైం తీసుకుంటుందండి. అంటే ఉదయం పూట క్యారీ చేయాలి కదండీ, టైం పడుతుంది. అందువలన 4 బర్నర్ స్టవ్ ఉంటే త్వరగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. మరియు పండగలప్పుడు మనము నైవేద్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం కదండీ, అలాంటప్పుడు ఈ 4 బర్నర్ స్టవ్ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను. 4 బర్నర్ స్టవ్ ఇంతవరకు ఎందుకు తీసుకోలేదంటే నాకెందుకో నచ్చదండి. ముందు 2 బర్నర్సు, తర్వాత అదే ఈక్వల్‌గా వెనక వైపు కూడా ఇస్తారు. మనము ముందు ఆహ్, గిన్నె పెట్టినప్పుడు కానీ, వెనక వైపు గిన్నె పెట్టి వండినప్పుడు కానీ అవి తగులుతూ ఉంటాయనే ఉద్దేశంతో తీసుకోకుండా ఉన్నానండి ఇన్ని రోజులు. ఇప్పుడైతే కొంచెం మోడల్ మారిందండి. ఇప్పుడు పెద్ద బర్నర్సు అటువైపు, ఇటువైపు వచ్చి మధ్యలో వచ్చి చిన్న బర్నర్సు, అంటే కొంచెం ఈక్వల్‌గా కాకుండా కొంచెం పక్కకొస్తాయండి. ఇక్కడ మీరు చూడగలరు. ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు 4 బర్నర్ స్టవ్ తీసుకుంటున్నాను. 2 ఈక్వల్‌గా వచ్చుంటే కొంచెం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇన్ని రోజులు తీసుకోలేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ నేను చూపించినది నాకు నచ్చింది. ప్రెస్టేజ్ కంపెనీలో గ్లాస్ టాప్ తీసుకున్నాను. ఇంతకుముందు ఉన్న 2 బర్నర్ స్టవ్ కూడా ప్రెస్టేజ్ కంపెనీలోనే గ్లాస్ టాప్ అండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. అందువలనే నేను చక్కగా మళ్ళీ కూడా 4 బర్నర్ స్టవ్ కూడా గ్లాస్ టాప్ ప్రెస్టేజ్ కంపెనీలోనే తీసుకున్నాను. దీనికి 2 ఇయర్స్ వారంటీ కూడా ఉందండి. చక్కగా ప్యాకింగ్ చేశారు. అవన్నీ తీసి ఈ స్టవ్‌నైతే నేను ఈరోజు ఏకాదశి రోజు ఇందులో పాలు పొంగిద్దాము అని అనుకుంటున్నానండి. అంటే కొత్త స్టవ్ కాబట్టి ముందుగా పాలు పొంగించి ఆ తరువాత వంట మొదలు పెడతాను. నాకైతే స్టీలు బాడీ కన్నా గ్లాస్ బాడీ ఉండే స్టవ్ మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందని నేను అనుకుంటాను. మీకు స్టీలు బాడీ ఉండేది ఇష్టమా, గ్లాస్ బాడీ ఉండేది ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనము గ్యాస్‌కు ఉపయోగించే పైపు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. లేదంటే చాలా డేంజర్ అవుతుంది. పాత స్టవ్‌కి అలాగనే ఆ పైపును ఉంచేసి కొత్త స్టవ్‌కి కొత్త పైపు పెడదాము అనే ఉద్దేశంతో సెట్ చేస్తున్నానండి. ముందుగా అయితే ఇక్కడ మీరు గమనించగలరు. ఇది పాత స్టవ్ అండి. చక్కగా వంట కూడా చేశాను దీని మీదే. ఈ స్టవ్‌తోనే నేను ముందుగా యూట్యూబ్‌లో వంటల వీడియోస్ అప్లోడ్ చేశానండి. అంటే దాన్ని తీస్తుంటే చాలా బాధ అనిపించింది. అయినా తప్పదు కదండీ. ఆ స్టవ్ తీసి పక్కన పెట్టి ముందుగా అయితే కౌంటర్ టాప్‌ను శుభ్రం చేశాను. చక్కగా శుభ్రం చేసిన తరువాత కొత్త స్టవ్‌ని కౌంటర్ టాప్ మీద పెట్టి, ఆ తరువాత ఇక్కడ పైప్ అయితే మా వారంతా సెట్ చేసి ఇచ్చారండి. ఈ స్టవ్‌కి, సిలిండర్‌కి అన్నిటికీ సెట్ చేసి ఇచ్చారు. రెగ్యులేటర్ మాత్రం చేంజ్ చేయలేదండి. పాతదే సెట్ అవుతుందనే ఉద్దేశంతో పాత దానికే ఈ పైప్ అనేది సెట్ చేశాము. రెగ్యులేటర్‌కి పైపు సెట్ చేసిన తర్వాత నేనైతే ముందుగా ఆ స్టవ్ మీద కొంచెం వాటర్ చల్లి తుడిచానండి. దుమ్మేమన్నా ఉంటుందేమోనని, కొత్తది కాబట్టి. నేను మామూలుగా అయితే స్టీల్ గిన్నెలు అవి చక్కగా శుభ్రం చేసే వాడుకుంటాను. స్టవ్ కాబట్టి కొంచెం వాటర్ చల్లి ఇలా శుభ్రంగా తుడిచి ఆరిన తరువాత పసుపు కుంకుమలతో అలంకరిస్తానండి. నేనైతే ఎప్పుడు కానీ స్టవ్‌ని పసుపు కుంకుమతోనే అలంకరిస్తానండి. ఎటువంటి ముగ్గులు వేయను. కొంతమంది ముగ్గు పిండితో, బియ్యపు పిండితో, ముగ్గు రాళ్ళతోటి, చాక్ పీసులతోటి ముగ్గులు వేస్తూ ఉంటారండి. అసలు పొయ్యి మీద ముగ్గులు వేయకూడదండి. పసుపు కుంకుమతో అలంకరించాలి. పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళైతే మట్టితో
పొయ్యిని తయారు చేస్తారు కాబట్టి మట్టి ఉంది కాబట్టి మట్టి మీద ముగ్గును వేస్తారు. అంటే మట్టి పొయ్యి మీద ఇట్లాగా మనము గ్లాస్ టాపు స్టవ్వులు స్టీల్‌వి అవి ఉపయోగించేటప్పుడు దాని మీద చక్కగా పసుపు, కుంకుమతో అలంకరించుకుంటే సరిపోతుంది. ఒకవేళ ముగ్గు వేయాలనుకుంటే స్టవ్ ముందుగా అంటే ప్లాట్‌ఫార్మ్ మీద వేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ మీద వేయనవసరం లేదు. మొన్న మేము షాప్‌కు వెళ్ళినప్పుడు కూడా ఎవరో రిపేర్ అని చెప్పి పాత స్టవ్ తీసుకొనొచ్చారండి. ఆ పాత స్టవ్ మీద చాక్ పీస్‌తో ముగ్గులు చక్కగా వేసున్నారు. నాకైతే చూస్తే నవ్వొచ్చిందండి. పసుపు, కుంకుమలతో అలంకరించిన తరువాత పువ్వులతో అలంకరించానండి. అంతేనండి. నేను ఇంకా ఎటువంటి హంగామా ఏమీ చెయ్యను. తరువాత ఒక్కసారి 4 బర్నర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తున్నానండి. మొత్తం వెలిగిస్తాను ఒక్కసారిగా. ఏకాదశి రోజు కొత్త వస్తువుని ప్రారంభిస్తే చాలా మంచిదని ఏకాదశి రోజు ప్రారంభిస్తున్నాను. ఇలా అన్నీ వెలిగించిన తర్వాత ఎంత కలగా ఉందో చూడండి. అన్నీ చెక్ చేసిన తర్వాత ఇక్కడ పెద్ద బర్నర్ స్టవ్ ఉంది కదండి, దాని మీద కొత్త గిన్నెలో ఈరోజు పాలు పొంగిస్తున్నాను. గిన్నెకు కూడా పసుపు కుంకుమ అలంకరించి ఆ తర్వాత పాలు పోస్తున్నాను. పాలు పొంగించిన తర్వాత ఈ పాలతో ఏదైనా నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పించవచ్చండి. లేదంటే పాలను కూడా సమర్పించవచ్చు. ఇలా చక్కగా పాలు పొంగించిన తరువాత స్టవ్‌కి ఒక నమస్కారం చేసుకొని, ఈ స్టవ్ మీద వండిన ఆహార పదార్థాలన్నీ ఎంతో రుచిగా రావాలి, మేమందరం ఆరోగ్యంగా ఉండాలని చూడు అని మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకున్నాను. ఈ పాలు మళ్ళీ అదే స్టవ్ మీద ఉంటే అది బర్నరు బ్లాక్‌గా అయిపోతుందని పక్క స్టవ్ మీదకి మార్చి కాసేపు మరిగించానండి. ఇలా పాలు మరిగించిన తర్వాత చూడండి, స్టవ్ ఇలా అన్ని పాలు మొత్తం పొంగి ఇలా వచ్చేసినవి. నెక్స్ట్ శుభ్రం చేసుకుంటాను. ఒక గ్లాస్ తీసుకొని కొంచెం బెల్లం వేసి అందులో ఈ పాలు పోసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నానండి. అంతేనండి. సింపుల్‌గా 4 బర్నర్ స్టవ్ ఎలా క్లీన్ చేసి ఎలా అంటే కొత్త స్టవ్‌ని ఎలా ఉపయోగించుకుంటానో చెప్పానండి. అంటే ఇలాగనే చేయాలని లేదు. నేనైతే ఇలా చేస్తానని మీకు చూపెట్టాను. అంతేనండి. ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని అప్లోడ్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శారదాస్ ఛానల్లో అన్ని వీడియోస్ ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.